వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇది అఫీషియల్గా డే 2 వ్లాగింగ్ అనమాట, లాంగ్ వీడియో. సో నా ఫస్ట్ వ్లాగ్ చూడకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే నేను చాలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను మీకోసం. ఇంకా నేను చాలా డేస్ నుంచి డాబాలో ఫుడ్ తినాలి అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా మా కర్నూలులో ఉన్న డాబాస్ కోసం వెతుకుతున్నాం. ఇంకా మా తమ్ముడితో పాటు మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో మీరు ఫర్దర్గా వ్లాగ్లో ఫన్ చూడండి. హాయ్ గాయ్స్, మేము వెజ్ రెస్టారెంట్కి వెళ్ళినాం ఇప్పుడే. అసలు 1 hour అంట గైస్ ఫర్ వెజ్ రెస్టారెంట్ వెయిట్ చేయడానికి, వెయిటింగ్ పీరియడ్. సారీ, రెస్టారెంట్ కూడా కాదు, అది డాబా అనమాట. సో 1 hour వెయిట్ చేయాలంట. టైం ఏమో 9 అవుతుంది. సో ఫర్దర్గా అలా ఒక డాబాకి వెళ్తే వాళ్ళు 1 hour వెయిటింగ్ పీరియడ్ అనేసి అన్నారు. సో ఇంకా అందుకే మళ్ళీ ఇంకో డాబాకి వెళ్తున్నాం అనమాట. ఇంకా సండే కూడా, అది కూడా వెజ్ డాబాలో అంత వెయిటింగ్ పీరియడ్ ఉండడం కొంచెం షాకింగే అనిపించింది. సో ఇంకా అందుకే ఇంకా వేరే చోటికి వెళ్తున్నాం బేసిక్గా. ఇంకా ఈ డాబా మా కర్నూలులో విఆర్ కాలనీలో ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా అదే ఆప్షన్ ఉంది. నాకు పర్సనల్గా డాబాలో ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అది తినడానికే వెళ్ళాను, కానీ నాకు అంతగా నచ్చలేదు అది. ఇంకా మేము వెళ్ళింది వెజ్ డాబాకి అనమాట. సో ఇంకా బేసిక్ ఫుడ్ గోబీ 65, మష్రూమ్ కర్రీ. సో నా కోసం అయితే ఎగ్ కర్రీ అయితే చెప్పుకున్నా, సీరియస్గా చెప్తున్నా, డిజాస్టర్ అనమాట ఎగ్ కర్రీ అయితే. సో ఇంకా ఆ డాబా గురించి ఎందుకులే చెప్పడం అనేసి నేనేం చెప్పలేదు. సో ఎలాగో అలాగా కొంచెం తినేసినాము. ఇంకా రోటీస్ తిన్న తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం నచ్చింది, కానీ కర్రీస్ అయితే డిజాస్టర్ గైస్. సో అలా కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం. ఇటు సైడ్ రా. బాయ్. హాయ్ గాయ్స్. ఇంకా ఇక్కడ వీళ్ళంతా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళందరితో మీకు హాయ్ చెప్పిస్తూ ఉన్నా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా కాంటెంట్ ఇంట్రెస్టెడ్ అయితేనే. సో ఇంకా తినేసిన తర్వాత ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అన్నది, డెజర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా క్రీమ్ స్టోన్కి వెళ్తున్నాము ఐస్ క్రీమ్ తిందాము అని. ఇంకా నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉంటే నా ఫ్రెండ్స్తో ఉన్న ఫీలింగ్ని మిస్ అయినా. సో ఎంత మంచిగా ఉండేదో మా కాలేజ్ లైఫ్, చాలా మిస్ అయిపోతూ ఉన్నా అనిపిస్తుంది ఇప్పుడు. ఎంతున్నా కూడా ఆ కాలేజ్ టైం, ఆ డేస్ అనేది మళ్ళీ రావు అనేసి అనిపిస్తుంది గైస్. అక్కడ ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళాలి అని అనిపిస్తుండే. కానీ ఐ మిస్ మై కాలేజ్ డేస్. కూడా కట్టడా ఇంత పడి దొరలాలి ఇట్లా ట్యుటోరియల్ చెప్పు ఎలా చేయాలి అన్నది గైస్. నాకు ఇవ్వండి. వెంకటేష్ అబ్బాయి ఎలా తినాలో మీకు చూపిస్తారు. క్లారిటీ పోతుంది. ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి, ఇలా పట్టుకొని నూడిల్స్ లాగా తిప్పాలి. బ్రౌనీ పేస్ట్ చేసాం. ఇది బాగుంది, తింటావా తినవా అని అన్నారు. ఏమో ఇంకా ఎవరెవరు? సాత్విక్, ప్రశాంత్, రఘు. కాదు, ఆఖరికి ఎవరు తట్టుకోలేదు. అంత టైం వరకు బండి రేస్ చేస్తాడు కింద పడ్డాడు ఒక రోజు. బండి పడగొట్టాడు కదా. రఘు అని నాకు తెలియదు. మేము ఇక్కడ ఉంటే అక్కడికి దెబ్బని వెళ్ళిపోయిండు ఫాస్ట్గా. ఏంది రఘు నా హెల్మెట్ పెట్టుకున్నాడంటే, రఘునాడు అంత ఫాస్ట్గా పోతున్నాడు. అసలు ఇంత ఫాస్ట్
ఫోనా బాయ్. నేను అడిగిపోతా అవునా? సో ఇంకా ఫైనల్గా తినేసినాం అనమాట. మా తమ్ముడు చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడో. సో అందుకే మా తమ్ముడిని తిట్టేది. సో మీరు ఇంతవరకు నా వ్లాగ్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో దట్ రియలీ మీన్స్ అలాట్ టు మీ. ఇంకా మీరు వెళ్ళే ముందు అలా మీ చేతులతో లైక్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి గైస్, నేను కామెంట్ కూడా చదువుతాను. సో బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము.